హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈరోజు ఎపిసోడ్ అంత ఎక్స్ట్రాడినరీగా ఏం అనిపించలేదు. కాకపోతే ఏంటంటే కంటెస్టెంట్ల పరంగా మాత్రం కొంతవరకు బాగా అనిపించింది. ఎస్పెషల్లీ నబీల్ చేసిన ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్, అంటే ఆదిత్య గారిని ఇమిటేట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఆదిత్య గారు కూడా కంప్లీట్గా ఇంప్రెస్ అయిపోయారు. అండ్ ఆయన విషయంలో ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆయన ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చేయగలుగుతాడు, తీసుకోగలుగుతాడు. సో అఫెండ్ అయిపోడు ఆయన. సో అది కూడా బాగా అనిపించింది. సో మిగతా వాళ్ళ ఎక్స్ప్రెషన్లు కొంచెమైనా మారుతుండడం చూసి, అంటే వాళ్ళ గురించి ఫన్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో వాళ్ళ ఎక్స్ప్రెషన్, అంటే అప్పటివరకు ఈయన ఉన్నా కూడా సడన్గా ఇలా మారిపోతున్నాయి అనమాట వాళ్ళ ఎక్స్ప్రెషన్లు అన్నీ కూడా. సో ఇంకా అది సిచ్యువేషను. సో దానివల్ల ఏంటంటే మిగతా వాళ్ళు కొంచెం తీసుకోలేకపోతున్నారని అర్థమైంది. ఈవెన్ మణికంఠ కూడా చెప్పాడు కదా. ఈవెన్ స్టార్టింగ్లో మణికంఠని ఇమిటేట్ చేస్తూ పృథ్వీ అండ్ ప్రేరణ ఏదో చేశారు కదా, అంటే నిఖిల్ అండ్ మణికంఠ అలా చేయమంటే అక్కడ ప్రేరణలోనేమో విష్ణుప్రియ అని చూసుకొని నిఖిల్లా చేయకుండా పృథ్వీలాగే చేశాడు అనిపించింది నాకు. సో అట్లా ఏదో చేశారు మొత్తానికి. అందుకే మణికంఠ అన్నాడు ఏం చేస్తున్నారు మీరు అది ఇది అని చెప్పి. సో అట్లా కొంతమంది అయితే అఫెండ్ అయ్యారు కొంతవరకు. బట్ యూనో పెద్ద ఎక్కువగా హైలైట్ చేసుకోలేదు, పెద్ద ఎక్కువగా ఇష్యూ చేసుకోలేదు ఎవరు కూడా, అది టాస్క్ కాబట్టి. సో బట్ నబీల్ అయితే మాత్రం డెఫినెట్గా టూ గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అసలు చాలా అంటే చాలా బాగా చేశాడని చెప్పాలి. సో ఆ పార్ట్ ఏదైతే ఉందో అది ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు నబీల్ సైడ్ నుంచి. అయితే మరొక పక్క నబీల్ ఇంకొక చిన్న మిస్టేక్ కూడా చేశాడు. అది యాక్చువల్గా మిస్టేక్ కూడా కాదు, యాక్చువల్గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ మిస్టేక్ అది. అంటే ఏదో ఇంటెన్షనల్గా చేసింది అయితే కాదు. సో ఏంటంటే అది తెలిసిందే కదా, సంచాలకుగా చేశాడు తను. బోర్డ్స్ మీద రాసే టాస్క్ అయితే ఉందో, సౌండ్స్ వస్తాయి, సౌండ్స్ విని రాసే టాస్క్ ఉంది కదా. సో ఆ టాస్క్లో ఏంటంటే బిగ్ బాస్ ఒకనొక టైంలో తనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో అది డాంకీ సౌండ్ అని చెప్పి, కాకపోతే సీత మంకీ అని రాసింది. సో అందుకోసం అని చెప్పి ఇంకా దేనికి దగ్గరగా అనిపించిందో, వాళ్ళు రాసినవి ఏవైతే ఉన్నాయో ఇద్దరు తప్పు రాశారు కాబట్టి, సో దేనికి దగ్గరగా మీకు అనిపించిందో మీరు ఆన్సర్ చేసుకోండి, అంటే మీరు వాళ్ళకి పాయింట్ ఇచ్చుకోండి అని చెప్పాడు బిగ్ బాస్. అలా చెప్తేనేమో ఏమైంది అక్కడ, నబీల్ అది బర్డ్కి దగ్గరగా ఉంది అన్నట్టు అనిపించిందంట తనకు ముందే. సో అందుకని చెప్పి ఇంకా తను అక్కడ యష్మికి అయితే పాయింట్ ఇచ్చాడు, అంటే శక్తి టీంకి అయితే ఒక పాయింట్ ఇచ్చాడు. సో దానివల్ల వాళ్ళు ఓడిపోయారు. సో వాళ్ళు ఓడిపోవడం వల్ల కొంచెం వీళ్ళకి కొంచెం ఫుడ్ అన్నీ వచ్చాయి ఆల్మోస్ట్, నాన్ వెజ్ లేదు, అండ్ ఒకటి రెండు ఐటమ్స్ మిస్ అయ్యాయి అంతే. సో అది సిచ్యువేషన్ అనమాట. అయితే ఇక్కడ మోస్ట్ వరస్ట్ పార్ట్ ఏంటంటే బేసిక్గా నిఖిల్ రోజు రోజుకి సోనియాలా తయారవుతున్నందుకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, బేసిక్గా వీళ్ళది దోశ ప్యాకెట్ ఒకటి పడిపోయింది, ఎవరిది, సీత వాళ్ళది. పడిపోతే అది నిఖిల్ తీసేసుకున్నాడు. నిఖిల్ తీసేసుకుంటే తర్వాత సీత వెళ్ళి మా మా దోశ ప్యాకెట్ మాకు ఇచ్చేసేయంటే అది నేను మీ దాంట్లో ఏం తీసుకోలేదు అని చెప్తున్నాడు అనమాట. సో అంటే ఇంక ఇవ్వలేదు. సో అంటే ఏందో మొత్తానికి ఎందుకు అట్లా తయారవుతుండో అర్థం కావట్లే, కానీ ఇంకా కొంచెం ఆ వరస్ట్గా తయారవుతున్నాడు అనిపిస్తోంది డే బై డే నిఖిల్. అండ్ టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోతుంది. సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు తెలిసి రేపటితో దిగిపోద్ది మొత్తం అంతా కూడా. సో అది సిచ్యువేషను. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇంక మనకి కావాలనుకున్నదే జరుగుతుంది రేపు. అండ్ అలా అదే ఎల్లుండి జరుగుతుంది మనకి టెలికాస్ట్లో, బట్ రేపు తెలిసిపోద్ది మనకి. సో రేపు అది జరిగిన తర్వాత ఇంకా మొత్తం మబ్బిడిపోద్ది నిఖిల్కి. ఏంది మనం ఇలా అనుకున్నాము, ఇటు మొత్తం అందరూ టాప్ 5 అంట. నువ్వు కనుక మనకు వచ్చావంటే మనం అందరం టాప్ 5 దాకా ఉంటామంట. చెప్పడానికి కూడా ఉండాలి తెలుసు కొంచెం అయినా. ఆశకు హద్దు ఉండాలి, డాష్కి సిగ్గు ఉండాలని పెద్దలు ఒక మాట అన్నారు. చెప్పడానికి కొంచెమైనా సిగ్గు ఉండాలి కదా. అసలు ఏందో మొత్తం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అసలు ఈ సీజన్లో ఎవరూ అంత గొప్పగా అనిపించట్లేదు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసం జనాలు వెయిటింగ్ అనే విషయం తెలియట్లేదు వాళ్ళకి పాపం. అంటే ఉన్నారు ఒకరిద్దరు పర్లేదు, కానీ ఏదో గుడ్డిలో మెల్ల అంతే. గుడ్డి కన్నా మెల్లనయం అంటారు కదా, కంప్లీట్గా కళ్ళు పోయే కంటే మెల్లకొని రావడం బెటర్ అంటారు కదా. సో ఆ బేసిస్ మీద కొద్దో గొప్ప కొంతమందిని అక్కడక్కడ సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఒకవేళ వైల్డ్ కార్డులు వచ్చి వాళ్ళు కనుక 100% పర్ఫామ్ చేసినట్టయితే ఇంకా పీపుల్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇంకా అందులో నో డౌట్. ఇంకేముంది ఇంకా అట్లాగా వాళ్ళకి అర్థం కావట్లే మొత్తం సిచ్యువేషన్ ఏది కూడా. ఏం చెప్తావులేండి, ఇంకా అలా ఉన్నాడు బాగా. కొంచెం ఎందుకో అంటే టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్, టూ మచ్ సెల్ఫ్ సెంటర్డ్. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ సోనియాతో మాట్లాడుకుంటూ కూర్చుంటూ నువ్వు నా టీం నుంచి వెళ్ళడానికి రీజన్స్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా అని చెప్పి
అది గోల్డెన్ బ్యాండ్ వచ్చిన టైంలో అది చెప్పి ఈయన ఆన్సర్లు చెప్పేస్తున్నాడు. ఏమని వెళ్ళామంటే బాగోదు, మర్యాద ఉండదు అన్నట్టుగా చెప్పి, ఎందుకు ఉండాలంటే నువ్వు నా రైట్ హ్యాండ్, నా కుడి భుజం, అది ఇది అని చెప్పి ఏందో మొత్తము అట్లా ఎట్లా అట్లా తయారయ్యాడు. బేసిక్గా ఒకటైతే వాస్తవం అబ్బా, ఇప్పుడు నిఖిల్ అనే పర్సన్ సోనియా కోసం ఆడుతుండు, క్లాన్ కోసం ఆడట్లే, తన కోసం ఆడట్లే, ఏం లేదు, సోనియా కోసం పోరాటం చేస్తుండు. అదేదో సీన్ ఉంటదబ్బా, అది ఇందులో ఇది అది దాని పేరేంది బా, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఒక సీన్ ఉంటుంది. ఒక్కడు కత్తి పట్టుకొని అట్లా నుంచుంటాడు, మొత్తము ఎదురుగా పెద్ద ఆర్మీ వస్తుంటుంది. సో ఆ సీన్ ఉంది కదా, సో ఆ సీన్ బేసిక్గా మొన్న జరిగింది చూడండి. అంటే హ్యామర్ టైంలో నిఖిల్ని ఆపడానికి ఎంతమంది పడాల్సి వచ్చింది తన మీద, ఆపడం కోసం మొత్తం అందరూ సోఫాలు పడితే కానీ నిఖిల్ నుంచి లాక్కోలేకపోయారు. సో బేసిక్గా సిచ్యువేషన్ అయితే అదే సేమ్. అక్కడ నిఖిల్ అనేటువంటి అంతమందికి ఎగెనిస్ట్గా వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అంటే సోనియా కోసం. రాజు మొత్తము 10-15 దేశాలతో ఒకటేసారి యుద్ధం చేసి అన్నిటి మీద కూడా గెలిచి అన్నిటిని కూడా ఓడించి ఆ రాజ్యాలన్నీ కూడా తీసుకొని వచ్చాడు. ఎందుకు? ఆ రాజ్యాల నుంచి పన్నులు వస్తాయి, సో మన ప్రజలకు బాగుంటుందని కాదు. ఆ రాజ్యాల్లో ఏవో కొన్ని రకాల పుష్పాలు ఉన్నాయట, ఆ పుష్పాలు రాణి అడిగిందట. సో అందుకని రాణి కోసం అని చెప్పి ఆ రాజ్యాలని కూడా సాధించి తీసుకొచ్చాడట వెనకడుకో రాజు. సో అలాగుందన్నమాట పరిస్థితి. సో అక్కడ జనాలు ఏంటంటే పుష్పాల కోసం రాజ్యాలను గెలిచిన రాజుని ఎర్రి పుష్పంలా చూశారు. ఇంక ఇక్కడ కూడా అదే పరిస్థితి అయ్యేటట్టు ఉంది కొద్ది రోజులు పోయిన తర్వాత, నిఖిల్ పరిస్థితి కూడా. అంటే ఏందో ఇంకా ఆ పొజిషన్ని కోల్పోతున్నాడు అబ్బా. సో తనకంటూ ఉన్న ఒక స్ట్రాంగ్ పొజిషన్ని, ఒక సాలిడ్ పొజిషన్ని కోల్పోతున్నాడు. సో అదనమాట వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో ఇంకా మనం ఏం చేస్తాం ఇంకా. సో ఇంకొకటి వరస్ట్ పార్ట్ ఏంటంటే విష్ణుప్రియ. నాకు అర్థం కావట్లేదు. అంటే ఆవిడ జెన్యున్గా కనెక్ట్ అయిపోతుంది. బట్ వై యూ నీడ్? నీ ప్రేమించడానికి ఈ భూమండలంలో ఇంకే చోటు దొరకలేదా? బిగ్ బాస్ కొంపే దొరికిందా? అంటే నేను ఏమంటానంటే విష్ణుప్రియకు ఉన్న ఫాలోయింగ్కి బేసిక్గా విష్ణుప్రియకు కూడా తెలుసు. ముందు కొన్ని కంటెస్టెంట్ లిస్ట్ వీడియోలు వచ్చినప్పుడు అవి చూస్తారు కదా. సో విష్ణుప్రియకు కూడా ఒక ఐడియా ఉంటుంది డెఫినెట్గా. వీళ్ళందరూ కూడా ఏమంటారు, అదే విష్ణుప్రియకి మాత్రమే పాపులారిటీ ఉంది, వీళ్ళందరికీ కూడా అంత ఎక్కువ పాపులారిటీ లేదని చెప్పి చాలా చోట్ల మాట్లాడుకున్న సందర్భం ఉంది. అందరూ మాట్లాడుకున్నారు. సో అందరు రివ్యూలు అదే చెప్పారు, ఒకటే మాట. ఇప్పుడు ఉన్న వాళ్ళలో కొద్దో గొప్ప తెలిసిన ఫేస్ ఎవరంటే విష్ణుప్రియ, ఈ రీసెంట్ లావణ్య ఇన్సిడెంట్ వల్ల శేఖర్ భాష, అంతే. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు విష్ణుప్రియకి మాత్రమే చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అంటే అఫ్కోర్స్ నిఖిల్ కూడా తెలుసు, ప్రేరణ, యష్మి కూడా తెలుసు, నేను కాదనట్లే. బట్ సమ్హౌ ఓవరాల్గా చూసుకుంటే అందరికంటే ఎక్కువ రీచ్ ఉన్నది అయితే మాత్రం విష్ణుప్రియ అని. సో నిఖిల్, ప్రేరణ అండ్ తర్వాత యష్మి, శేఖర్ భాష వీళ్ళందరికీ ఎంతో కొత్త గొప్ప లైట్గా రీచ్ అయితే ఉంది. కానీ కంపారిటివ్లీ విష్ణుప్రియకే చాలా ఎక్కువ ఉంది. సో అది తను కూడా వినే ఉంటుంది కదా. సో అంత పాపులారిటీ తనకు ఉందని తెలుసుకొని తను గెలవడానికి రావాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? గెలుపుతుంది. అది చెప్తున్నా, గెలవడానికి రావాల్సిన అమ్మాయి గెలకడానికి వచ్చినట్టు ఉంది ఇక్కడ. సేమ్ అదే అనిపిస్తుంది నాకైతే మాత్రం. అంటే ఇక్కడ అనవసరం అంటున్నా నేను. ఇప్పుడు ఇంత పెద్ద బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఇది లైఫ్ చేంజింగ్ మూమెంట్, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అబ్బా. ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వేమో ఇక్కడ ఈ పులిహార ట్రాక్ నడుపుకోండి అంటే పులిహార కూడా కాదు అది. విష్ణుప్రియ పర్సనల్గా ఇష్టపడుతోంది పృథ్వీని, అది క్లియర్గా చెప్తోంది కూడా తను. అండ్ తన బిహేవియర్లో కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు అది రాసేటప్పుడు ఏదో స్పిరిట్ లాంటిదో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదో రాసేటప్పుడు మొత్తానికి అవతల పర్సన్కి మండుతుందని ఆలోచన ఫస్ట్ వచ్చిందంటే ఆ పర్సన్ మీద ఎంతో కొంత ఇష్టం ఉండబట్టే. మిగతా వాళ్ళకైతే డైరెక్ట్ రాసేస్తారు. సో అది ఉంది, క్లియర్ తెలుస్తోంది. అది ఎందుకు అంటున్నా, ఒక పర్సన్కి ఎనీ టైం ఎమోషన్ క్రియేట్ అవ్వచ్చు కదా, అందులో తప్పే ఉందని మీరు అంటారేమో. లేదు, తప్పు కూడా లేదు. కాకపోతే ఏంటంటే అది బిగ్ బాస్ హౌస్కి కరెక్ట్ కాదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే బిగ్ బాస్కి వచ్చేది లైఫ్ పార్ట్నర్ని ఎత్తుక్కోవడానికి కాదు కదా. బిగ్ బాస్కి వచ్చేది మన వర్త్ ప్రూవ్ చేసుకోవడానికి, మనం ఏంటో తెలియజేసుకోవడానికి, మనం టాప్ పొజిషన్కి వెళ్ళడానికి, ప్రైజ్ మనీ గెలవడానికి, ఇట్లా ఇవన్నీ ఉంటాయన్నమాట. అది కాకుండా ఇంకా ఇట్లా ఉంటే కొంచెం కరెక్ట్ కాదు. ఏందో అంటే లవ్ ట్రాక్ మేబీ మరి జెన్యున్గా చేస్తుందా లేదంటే ఆర్టిఫిషియల్గా కావాలని క్రియేట్ చేస్తుందా అనేది కూడా అర్థం కావట్లే. సో అంటే జెన్యున్గానే చేస్తున్న ఫీలింగే వస్తుంది నాకు. సో అది ఏందో అంటే ఎందుకు ఇట్లా తయారవుతుందో మరి ఏం అర్థం కావట్లేదు. కానీ ఇంకా ఆ ట్రాక్ అయితే అట్లా క్రియేట్ అయింది, అదొకటి. అండ్ దాని గురించి కూడా డిస్కషన్స్. అండ్ ఈరోజు ఆ టాస్క్ అయింది కదా, మొత్తం అందరినీ కూడా క్యారెక్టర్స్ చేంజ్ టాస్క్. ఆ టాస్క్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే
ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సోనియా అండ్ నిఖిల్ అండ్ పృథ్వీల హగ్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం బాగా ఎక్స్పోజ్ చేశారు. కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్, అంటే స్పష్టంగా తెలిసిపోతుందనమాట. సో నిజంగా అది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అంటే అందరూ కావాలని చేశారా అనుకోని, అందరూ డిస్కషన్ పెట్టి మనం ఇట్లా వాళ్ళని ఎక్స్పోజ్ చేద్దాం అన్నట్టు అనుకోని చేశారా, లేదంటే ఫ్లోలో వచ్చేసిందా, వాళ్ళకి అదే అనిపించిందా ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం అందరూ కూడా అక్కడ క్లియర్ కట్గా వాళ్ళ హగ్గుల్ని ఊరికే వాళ్ళు ఎట్లా హగ్ చేసుకుంటారు, ఒకరు ఆ అన్న హగ్గు, ఊ అన్న హగ్గు, తుమ్మిన హగ్గు, దగ్గిన హగ్గు, లైట్గా ఇట్లా కళ్ళంట నీరు చెమర్చిన హగ్గు, సో ఇంకా అది కూడా విపరీతమైన టైట్ హగ్గులు ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిని చాలా స్పష్టంగా ఎక్స్పోజ్ చేశారనిపించింది హౌస్మేట్స్ అందరూ కూడా. సో అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో అట్లా జరిగింది. ఇంకా ఇంకా నిఖిల్, సోనియా మధ్యలో ఒకసారి అనుకుంటున్నారు కదా, పృథ్వీ ఆమ్, విష్ణుప్రియకి పడిపోతున్నాడు, సాఫ్ట్ అయిపోతున్నాడు అని చెప్పి, ఓన్లీ విష్ణుప్రియతోనే సాఫ్ట్గా ఉంటున్నాడు అని నిఖిల్. సో ఎఫెక్ట్ అవ్వకపోతే హ్యాపీ అని మాట్లాడుకుంటున్నారు. సో అట్లా వాళ్ళ ట్రాక్ అంటే వీళ్ళు పృథ్వీ గురించి జెన్యున్గా కేర్ తీసుకుంటున్నారు అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తున్నా కూడా, మరొక పక్క సోనియా ఏం చేయట్లేదు కదా. ఇంకా ఇన్ఫ్యాక్ట్ సోనియా కనుక లేకపోయినట్టయితే నిఖిల్ అండ్ పృథ్వీల ఆట తీరు ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఒక్క పర్సన్ కోసం ఇద్దరు ప్లేయర్స్ నాశనం అయిపోతున్నారు ఇక్కడ. కోర్స్ ఎండ్ ఆఫ్ ది డే ముగ్గురు ప్లేయర్స్ నాశనం అయిపోతున్నట్టు సోనియాతో కలిపి. సో సోనియా కనుక లేకపోయినట్టయితే ఇద్దరు మంచి ప్లేయర్స్ని చూసిన వాళ్ళం అవుతాం కదా మనం. సో అట్లా అనిపిస్తుంది నాకైతే. సో లెట్స్ సీ, చూద్దాం మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది ఫర్దర్గా. ఇంకా తర్వాత అదే ఇక ప్రేరణ, సీతారాయనిగా కూడా వీళ్ళ కోసం ఆడుకున్నారు, విష్ణుప్రియ కోసం అప్సెట్ అయిపోతుందని. పృథ్వీ ఏమో అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడని ప్రేరణ. సో ఇంకా విష్ణు ఏమో పృథ్వీకి బిల్డప్ ఇచ్చింది. ఇంకా యష్మి ఏమో మణికంటే బెటర్ అంది ఇంకా అలా చేస్తే. సో యష్మి మణికంఠకి ఏమీ కంప్లీట్ అగైనిస్ట్ అయితే కాదు, ఆ సిచ్యువేషన్లో తను అలాగ అంది అండ్ నేను కంటెస్టెంట్గా లెక్క చేయట్లేదు అంది. సో దాన్ని ఏమో ఇంకోలాగా అర్థం చేసుకున్నారు చాలామంది. సో అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంతే, అంతమించి ఇంకేయట్లేదు. విష్ణుప్రియ నా కాళ్ళతో చూడంటుంది, ఈరోజే బాలేయడని వాళ్ళు. సో ఆ తర్వాత ఫుడ్ స్టోరింగ్ టాస్క్ అయితే వచ్చింది. సో నబీల్ని అయితే సంచాలకుగా పెట్టారు. సో ఇక్కడ ఇంకొకటి సోనియా మధ్యలో నిఖిల్కి ఒకసారి చెప్పినట్టుగా కూడా అయింది. సో అదొక సిచ్యువేషన్ ఉంది. అండ్ అదే చెప్తున్నాను కదా, సో సంచాలకుగా నబీల్ అయితే మాత్రం బాగానే చేశాడు యాక్చువల్గా. కాకపోతే ఏమంటే సీరియస్గా లేడు. అంటే ఆ టాస్క్ని చాలా సిల్లీగా చేసిన ఫీలింగ్ వచ్చింది, కామెడీగా చేసిన ఫీలింగ్ వచ్చింది. బట్ అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ లాస్ట్లో వాళ్ళు వచ్చి చెబుతున్న టైంలో ఇదేంది ఇది అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన అంతా బాగా అనిపించింది, బాగానే ఉంది మొత్తం అంతా. కాకపోతే ఏంటంటే ఆ టాస్క్ని సీరియస్గా తీసుకోలేదు, ఫుడ్ రిలేటెడ్ టాస్క్ కదా. సో అంతగా సీరియస్గా తీసుకోలేదు అనిపించింది నాకైతే మాత్రం. సో మెయిన్ ఆ డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది కూడా. సో నాకు ఎవరిది కూడా దగ్గరగా అనిపించట్లేదు, సో అందుకే నేను తీసుకోవట్లేదని చెప్పుంటే మేబీ వేరేలా ఉండేమో. కానీ అక్కడ యష్మికి అది ఇవ్వడం వల్ల, ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల అంటే అది వాళ్ళకి వెళ్ళింది. సో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ వస్తుంది. సో ప్రతిసారి ఇలాగే అయిపోతుంది, ఇది కరెక్ట్ కాదనే ఫీలింగ్ వచ్చింది నాకు. కాకపోతే ఇంకా మరి ఏం చేయలేము ఇంకా. సో మధ్యలో ఇంకా బిగ్ బాస్ ఏదో కామెడీ చేశాడు సీతతోని, విష్ణుతోని, పృథ్వీతోని, వీళ్ళందరితోని కూడా అట్లా జరిగింది. ఇంకా తర్వాత శక్తి టీం టాస్క్ అయితే గెలిచింది. మణికంఠ ఇక్కడ ఒక డ్యాన్స్ వేసిండు, ఎంత డ్యాన్స్ ఏందో. ఆ మనిషి వయసు 30 సంవత్సరాలు అంటే అసలు నమ్మబుద్ధి అయ్యేది అసలు ఇప్పటికీ కూడా. అంటే ఆఫ్కోర్స్ కొంతమంది అలాగే చేస్తున్నారు, విష్ణుప్రియ కూడా అలాగే చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ విష్ణుప్రియ మొదటి నుంచి కూడా కొంచెం కామెడీ సెంట్రిక్ పర్సన్, అంటే బాగా కామెడీ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉండే కైండ్ ఆఫ్ పర్సన్. సో విష్ణుప్రియ చేసిందంటే ఓకే, ఒక అర్థం ఉంది. బట్ మొదటి నుంచి ఎమోషన్స్ అని, సీరియస్ మూడ్ అని ఇవన్నీ మాట్లాడుతూ వచ్చిన మణికంఠ అట్లా చేయడం అనేది ఇంకా నాకేం అర్థం కావట్లేదు అసలు. ఏందో మణికంఠ కూడా ఇప్పుడు కోతి చేష్టలు అంటారు దాన్ని. కోతి చేష్టలు మనం విష్ణుప్రియ నుంచి చూసామంటే ఒక అర్థం ఉంది, మణికంఠ నుంచి చూస్తే చండాలంగా ఉంది అది. ఇంకా ఆ బర్డ్ దానికి మంకీ దానికి ఇచ్చామని చెప్పి, ఆ బర్డ్ దానికి మంకీ దానికి ఎలా ఇస్తామని చెప్పి కాంతాక్లని గొడవ. ఇంకా అలా షాపింగ్ అయింది, నిఖిల్ వెళ్ళాడు. ఇంకా నబీల్ ఇక్కడ ఫీల్ అయిపోతున్నాడు, సారీ చెప్పాడు. అండ్ నైని మారిపోయిందని చెప్పి ఇక్కడ విష్ణుప్రియ మాట్లాడుతుంది. అండ్ మళ్ళీ నబీల్ బాధపడుతున్నాడు, అంటే ఫుడ్ విషయంలో అట్లా జరిగింది కదా అని చెప్పి. సేత్ ఏమో నేనేం అనలేదు కదా అంటే, ఆయిషా గారు ఏమో అందుకే బాధ ఏమో, చీఫ్ ఏమో అనలేదు కదా అని చెప్పి ఏమో అంటున్నాడు. సో అట్లా కొంచెం కామెడీ చేసుకున్నారు. సో గోల్డెన్ బ్యాండ్ వచ్చింది తర్వాత. సో ఇది మెయిన్ పాయింట్, బేసిక్గా టీం చేంజ్ అవ్వచ్చు. సో ఎవరో ఒకరు తీసుకొచ్చు అని చెప్పారు. సో మారతావా అంటే, నేను చికెన్ ఉంది, నాకు చికెన్ ఇంపార్టెంట్ అని యష్మి ఇట్లా మిగతా వాళ్ళు మాట్లాడుకున్నారు. సో అదంతా అయిపోయింది. సో ఇంకా తర్వాత నిఖిల్ సోనియాతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నా రైట్ హ్యాండ్ అని.
ఆ తర్వాత మణికంఠతో మాత్రం నువ్వు వెళ్ళాలనుకుంటే నీ ఇష్టము అంటే నేను నిన్నేం ఆపను, ఏం ఇబ్బంది లేదు అన్నట్టుగా చెప్పాడు. దానికి మణికంఠ ఏమో అయితే నేను వెళ్ళిపోయినా పర్లేదు కదా నీకు అని అన్నాడు. నాకు ఇక్కడ ఇంపార్టెన్స్ లేదన్నాడు. కాకపోతే మా నిఖిల్ చెప్పిన మీనింగ్ అయితే అది కాదు. నిఖిల్ చెప్పిన సెన్స్ ఏంటి? ఒకవేళ నువ్వు వెళ్ళిపోతాను అంటే నిన్ను నేను ఇబ్బంది పెట్టను, నిన్ను నేను ఆపను, నీ చాయిస్ కదా అని చెప్పి నీకు వదిలేస్తాను, నీ నీ ఇష్టానికి నిన్ను వదిలేస్తా. సో నేను నిన్నేం ఫోర్స్ చేయను అండ్ నువ్వు దాన్ని నేను తప్పుగా కూడా తీసుకోను అని చెప్పి చెప్పాడనమాట. సో కాకపోతే ఏంటంటే మణికంఠకి అలాగ అర్థమైంది. మణికంఠ కొంచెం ఎక్కువ థింక్ చేస్తారు కాబట్టి వెంటనే తను చెప్పిన తర్వాత అయినా అర్థం చేసుకొని ఉండాల్సిందే. బట్ అది మణికంఠ నుంచి అంత ఈజీగా మనం అర్థం చేసుకోవడం అట్లాంటివన్నీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? సో దానికోసం చాలా డిస్కషన్లు అయినాయి. ఎవరు ఎందుకు డిస్కషన్ పెట్టారో ఏందో ఏం అర్థం కాలే అసలు మొత్తం. ఇంకా తర్వాత ఆహ్, నువ్వు నబీల్‌ని ఎందుకు అడగట్లేదు మన దాంట్లోకి రావాలని చెప్పి మణికంఠ. సో అంటే చీఫ్‌గా కరెక్ట్ కాదు నువ్వని చెప్పి ప్రూవ్ చేయడానికి మణికంఠ అడుగుతున్నాడనమాట అట్లా. సో ఒకవేళ అస్సలు తర్వాత కూడా అడగకపోయినట్టయితే ఈ పాయింట్ మీద నామినేట్ చేద్దామని. ఇంకా తర్వాత అదే ఇంక నబీల్‌తో నిఖిల్ ఏమంటున్నాడు? మనము టాప్ 5 దాకా ఉంటాం. ఇక్కడే ఉంటాం. నువ్వు గనక ఇటు వచ్చేసినట్టయితే అన్నట్టు చెప్తుండు. ఇంకా ఇక్కడ ఇంకొకటేంటంటే నిఖిల్ యష్మితో ఒక మాట అన్నాడు చూడండి, అది హైలైట్. సరే నబీల్‌తో అన్న దాంట్లో మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. తన ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా బాగా పెరిగిపోయింది. ఇది ఇలాగే గనక కంటిన్యూ అయినట్టయితే మొత్తానికే దెబ్బైపోతాడు నిఖిల్. అది అర్థమైపోతుంది. బట్ తనకు అర్థం కావట్లా. సో తెలుస్తదిలేండి మెల్లిగా ఏదో ఒక టైంకి. సో అది సిట్యుయేషన్ అనమాట. సో చూద్దాం ఇంకా ఎప్పుడు తగ్గుతదో అది. సోనియా ఎళ్ళాక మేబీ తగ్గొచ్చు కొంచెం. అండ్ ఇక్కడ నీ గురించి థింక్ చేయలేదు అని అనొద్దు. నేను నీ గురించి థింక్ చేశాను. లేదంటే నిన్నే తీసేవాడిని కదా! మణికంఠ బదులు ఏదో ఒక రీజన్ చెప్పని చెప్పి నిఖిల్ యష్మితో అంటున్నాడు. ఎందుకబ్బా ఈ డబుల్ స్టాండర్డ్సు? ఈ 2 నాలుకల ధోరణెందుకు? ఇది బేసిక్‌గా ఒక కన్నింగ్ మైండ్‌సెట్ ఇది. ఇప్పుడు నువ్వు నిజంగా యష్మినే తీయాలనుకున్నావు. ఆ మాట తర్వాత అందరితోని చెప్పావు. అట్లాంటప్పుడు నువ్వు యష్మి వచ్చి నాకంత ప్రియారిటీ ఇవ్వట్లేదు, నన్నడిగి డెసిషన్స్ తీసుకోవట్లేదు, వంట విషయంలో కూడా నన్నేం అడగట్లేదు, ఆ టీమ్‌ని అడిగేటోడు ఇక్కడ అడగట్లేదు, నా గురించి మీరు థింక్ చేయట్లేదని అడుగుతున్నప్పుడు ఈ పాయింట్ చెప్పకుండా ఇంకోటేదైనా చెప్పొచ్చు కావాలనుకుంటే. కానీ ఈ పాయింటే చెప్పడం అనేది వరస్ట్ థింగ్ అసలు. ఇక్కడ అది అది చాలా ప్రాబ్లమ్ అది ఇలాగైతే. అసలు తన మైండ్‌లో ఉన్న ఇంటెన్షన్ వేరు, బయటకొచ్చేది వేరు. ఇక్కడుండేది వేరు, నాలుక పలికేది వేరు. ఏంది ఇట్లయితే నిఖిల్? చాలా కష్టం ఇలాగైతే. ఇంకా తర్వాత సోనియా, పృథ్వీ డిస్కషన్. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే ఎళ్ళు, నిన్ను ఆపేదెవరు లేరు. కానీ అక్కడ అందరూ వీకే ఉన్నారని చెప్పి ఈవిడ. అందరూ వీకే ఉన్నారట. ఈవిడ ఒక్కరితే అబ్బా! అద్భుతమైన కంటెస్టెంట్ అయ్యా! అసలు ఒంటి చేత్తో మొత్తం టీమ్ మొత్తాన్ని గెలిపించింది. ఎలాగా స్విమ్మింగ్ పూల్‌లో దూకమంటే అనుకుంటూ ఎళ్లి దూకి అట్లా ఒంటి చేత్తో గెలిపించే క్యాండిడేట్ ఈవిడ. అవతలోళ్ళని వీక్ అని అంటదనమాట. నైస్. ఇంకా తర్వాత నబీల్ చెప్పాడు. ఇంకా వీళ్ళు అడిగారు నన్ను ఆ టీంలోకి రమ్మని. కానీ నేను వెళ్ళనని చెప్పి. ఇంకా తర్వాత నైనిక కోసం ఫన్ చేసుకున్నారు. వెళ్ళిపోయేటట్టు ఉందంటే పోతే పోనీ అని చెప్పి. తర్వాత నైనిక, నిఖిల్ మాట్లాడుకున్నారు. నా ప్రియారిటీస్ నాకున్నాయి అని చెప్పి. తర్వాత శ్వేత, పృథ్వీ మాట్లాడుకున్నారు. ఎప్పుడూ అక్కడే ఉంటావా? ఇంకా జీవితాంతం నిఖిల్ చీఫ్ అయితే నువ్వు జీవితాంతం అక్కడే ఉంటావా? ఇటు రావాలి కదా నువ్వు అని చెప్పి. అట్లాగా. ఇంకా తర్వాత మణికంఠ అండ్ నిఖిల్ మాట్లాడుకున్నారు. మళ్ళీ డిస్కషన్ అయింది వీళ్ళ మధ్య. సో నన్ను గేమ్‌లో ఆడిస్తాను అంటే నేను ఉంటాను నీ టీంలో. అంటే మళ్ళీ ఇంకేమైనా టాస్క్‌లు, ఫిజికల్ టాస్క్‌లు వచ్చినట్టయితే నన్ను ఆడిస్తా అంటే నీ దగ్గర ఉంటా అన్నాడు. మణికంఠ బానే ట్రై చేసుకుంటున్నాడు మొత్తం సిట్యుయేషన్స్ అన్నీ కూడా. అయితే నిఖిల్ ఏమన్నాడంటే ఒకవేళ ఎవరు ఆడను అన్నట్టుగా అయితే నేను పంపిస్తాను. లేదంటే నిన్ను సేవ్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తే నేను సేవ్ చేస్తా అన్నాడు. కానీ మణికంఠకి నమ్మకం కుదరలే అక్కడ. కాన్ఫిడెంట్‌గా చెప్పలేదు నిఖిల్. సో అంటే మణికంఠ ఉండాలి అనే బేసిస్ మీద తను మాట్లాడినట్టయితే తనకు అనిపించలేదు. సో అందువల్ల ఏంటంటే ఇంకా ఆ బేసిస్ మీద మణికంఠ కొంచెం ఆలోచించుంటాడు నాకు తెలిసి. సో ఆ తర్వాత ఇంక ఈ డెసిషన్ అయితే తీసుకున్నాడు. సో ఇంకా తర్వాత ఇంకా అదే నా టీమ్‌కొస్తే టాప్ 5 అన్నాడని చెప్పి నిఖిల్ అట్లా డిస్కషన్ అయింది కదా! సో ఇంకా తర్వాత నబీల్ ఏమో మణికంఠకి ఇప్పుడు ఇది నువ్వు తీసుకుంటే మేబీ 5 వారాల పాటు ఇమ్యూనిటీ రావచ్చేమో కదా! అని కూడా అన్నాడట. సో అట్లా మణికంఠ ఒక్కసారిగా ఎక్సైట్ అయిపోయాడని చెప్పి కామెడీ. సో ఫైనల్‌గా మణి అయితే తీసుకున్నాడు. ఒకరిని స్వాప్ చేయాలని చెప్పాడు. ఆదిత్య గారిని స్వాప్ చేశాడు. అంటే వీళ్ళతో ఎక్కువ ర్యాపో లేదు. సో మీ ఇక్కడికొస్తే ర్యాపో వస్తదని చెప్పి. సో అట్లాగా ఆయన ఇటు, మణికంఠ అటు వెళ్ళిపోయాడు. సో మొత్తానికి ఇది ఇక్కడితో ముగిసింది. ఆ తర్వాత ఆ బీబీ అడ్డా టాస్క్ అయితే వచ్చింది. నబీల్ యాంకర్ అన్నారు ఫస్ట్. తర్వాత క్యారెక్టర్స్ చేంజ్ అన్నారు. తర్వాత యాంకర్లను కూడా మారుస్తూ వచ్చారు.
సో ప్రేరణ ఫస్ట్ మణిగా, తర్వాత పృథ్వీ నిఖిల్గా, సీత విష్ణుగా, మణి పృథ్వీగా, ఆదిత్య సోనియాగా, ఇంకా తర్వాత ఏదో చేశారు. తర్వాత ప్రేరణని యాంకర్ చేశారు. ఈ ముగ్గురిని కూర్చోబెట్టి చేశారు. నైని ప్రేరణగా చేసింది. నబీల్ ఆదిత్య గారిలో చేశారు. ఇది హైలైట్ అసలు మొత్తం టాస్క్ మొత్తానికి కూడా. సో నిజంగా ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో టూ గుడ్ అసలు. నబీల్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రాడనరీగా చేశాడు ఆదిత్య గారిలాగా. ఇంకా తర్వాత చాలామంది చాలా రకాలుగా మారారు. అంటే ఇమిటేషన్లు మార్చారు మధ్యలో. నిఖిల్ యాజ్ మణి, యష్మి యాజ్ నైనిక, విష్ణుప్రియ యాజ్ సీత, నిఖిల్ నబీలా కూడా చేశాడు. నబీల్ మాత్రం ఆదిత్య గారిలా సూపర్ చేసుకుంటున్నాడు. ఇంకా సీత ఏమో సోనియా లాగా, నబీల్ ఏమో నిఖిల్ లాగా. ఇంకా తర్వాత మళ్ళీ ఆ తర్వాత నిఖిల్ పృథ్వీలా చేశాడు. ఇక మొత్తం హగ్గుల మీద నడిచింది. అంటే టాస్క్ అంటే ఇంకా వీళ్ళ హగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ఎక్స్పోజ్ చేశారనిపించింది. ఇంకా మధ్యలో ఆదిత్య గారి లాగా నబీల్ క్లీనింగ్ కామెడీ, అంటే డైనింగ్ టేబుల్ కోసం అని ఒకసారి, బాత్రూమ్స్ అని ఒకసారి, కింద పడిన క్లీన్ చేయడం ఒకసారి. సో బేసిక్గా మొత్తం అన్నీ కూడా బాగా అనిపించాయి. సో నబీల్ అయితే బెస్ట్ అనిపించింది నాకైతే మాత్రం. సో ఆ కామెడీ పరంగా. ఆ తర్వాత సీతను యాంకర్ చేశారు. ప్రేరణ విష్ణు అయింది. విష్ణుకి పృథ్వీ అంటే ఎందుకు ఇష్టమని. తర్వాత పృథ్వీ యాజ్ సీత, నిఖిల్ యాజ్ సోనియా. ఇంకా జరిగింది. నిఖిల్ ఏమో టాస్క్ పేరుతో సోనియాని తడిమేస్తాడని అనిపించింది నాకైతే మాత్రం. మధ్యలో ఇట్టాడు మొత్తం. ఇంకా తర్వాత బెస్ట్ పర్ఫార్మర్ అంటే అందరూ నబీల్ పేరు చెప్పారు. నబీల్ ఆ తర్వాత కూడా క్యారెక్టర్లోంచి బయటికి రాలేదు. సో సోనియా మణికంఠ తర్వాత కూర్చొని మాట్లాడుకుంటాను. మొత్తం అందరూ మా మీద ఫోకస్ చేశారు. మా మీదే ఉన్నారు మొత్తం అందరూ కూడా అని. అండ్ ఫన్ దగ్గర అప్పుడప్పుడు మిస్ఫైర్ అవుతుంటుందని చెప్పి మణికంఠ చెప్పాడు. సో మణికంఠ అండర్స్టాండింగ్ బాగానే ఉంది. బట్ అవ్వకుండా ఉండాల్సింది, ఎందుకంటే అది టాస్క్ కాబట్టి. సో అది సిచ్యువేషన్. ఇంకా ఏందో మొత్తానికి ఈరోజు ఒక పేత్రాజ్ ఎపిసోడ్ వేసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక 15-20 నిమిషాల దాకా రిలాక్స్ అయ్యాయి. ఏందో ఈరోజు ఎపిసోడ్ ఎలాగుందని చెప్పి. సో ఆ తర్వాత వచ్చి వీడియో చేస్తాను, అందుకే కొంచెం లేట్ అవుతుంది చిన్న వీడియో అయినా కూడా. సో దాట్స్ గైస్, మీకు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్ అకౌంట్ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. బాబా మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.